నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఆయన డ్రైవింగ్ అండి, ఆటో డ్రైవింగ్. అయితే బాగానే ఉంటుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాగా బతుకుతున్నామనే, మరి ఏమా నువ్వు బాగానే ఉన్నావు కానీ మీ వారు ఏం చేస్తున్నారు, ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నాతో చివరిలో వెళ్ళేటప్పుడు మరి స్వార్థంతో అనుకుండేదాన్ని. ఫస్ట్లో స్వార్థంతో అనుకుండేదాన్ని, చివరికి వచ్చేసరికి అది నిజమయ్యేసరికి మీ దగ్గరికి నేను రావాల్సి వచ్చింది మేడం. వాళ్ళు ఏం చెప్పారు, ఏం నిజమైంది, ఏం స్వార్థం? అంటే మా వారు ఎవరితోనో తిరుగుతున్నారని, బండి ఎక్కించుకో తిరుగుతున్నారని. ఏమో ర్యాపిడో నడుపుతున్నాడేమో, స్కూటర్. గొడవలు అయిన తర్వాత ఒకరోజు సడన్గా మా ఆయన ఏం చేశారంటే చాలా భయంతోనే, చాలా కంగారుగా చెమటలు పెట్టి చాలా భయంతో వచ్చేసారు ఇంటికి. ఏంటి ఎంత సడన్గా ఈయన అంత భయపడుతూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి అసలు? అది చూస్తే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు రాత్రి 10-11 అవుతుంది, ఇంత భయభ్రాంతులతో వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటంటే ఓ తప్పు జరిగింది అంటున్నారు, విషయం నాకు చెప్పట్లేదు. అది రోజు చెమటలు పట్టాలి కదమ్మా, ఈ రోజే పట్టినాయి ఏంటి? కాదమ్మా, వీళ్ళిద్దరు పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్ ఏంటి? ఎందుకు స్కూటర్ మీదే తిరుగుతున్నారు వీళ్ళు? స్కూటర్ మీదే అంటే వీళ్ళు ఎక్కడికైనా విహారయాత్రలని షికార్లకని వెళ్ళేటప్పుడు ఆటోలో కాకుండా బండి మీద వెళ్తున్నారు. ఇంతకీ ఆ రోజు హడావిడిగా ఎందుకు అన్నాడు, నాకు ఇంత ఆస్తి కావాలి అనేసి ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. లేదంటే నిన్ను అందరి మధ్య పెట్టి ఇచ్చేస్తానని. నేనేం అనలేదు, ఊరకు అలా తోసాను అంతేను. ఆవిడ చనిపోయింది. సడన్ గా ఒకరోజు ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఈయన మా వారి సెల్కి ఫోన్ వచ్చింది. ఈయన స్నానం చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది? అది ఎవరిదే నుంచో తెలియదు కానీ ఫోన్లో ఏంటంటే ఇంకా బయట తిరుగుతుంటావా, టైం అయింది ఇంటికి రావా, భోజనం చేయవా అని వచ్చింది. మర్డర్ కంటే దీనికే ఎక్కువ భయపడినట్టున్నావు నువ్వు. మర్డర్ దానికి కూడా ఎంత ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆవిడ 2 పిల్లలతోని ఆవిడని చేసుకొని ఆవిడతోని హ్యాపీగా ఉన్నారనేసి తేలింది. ఆవిడేమో వాకిల దగ్గర ఉంది సార్. నన్ను చూసి కొంచెం నవ్వింది సార్. నవ్వింది. ఈయన లోపలికి వెళ్ళాడు, ఆమె వాకిలు వేసుకుంది సార్. నేను మామూలుగా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మార్కెట్కి కాయగూరలు తేవడానికి వెళ్ళాను సార్. అక్కడ వచ్చి మీరు డ్రైవర్ కదా అంటే, అవును మేడం. ఈసారి ఖచ్చితంగా వర్షం పడి ఉంటుంది. కాయగూరలు ఉన్నాయి అంటే నేను వెళ్ళాను సార్. అలా ఆమె తిరుగుతూ ఆటోలో పరిచయం అయింది సార్. పరిచయం అయిన తర్వాత ఒకరోజు వచ్చి వాటర్ తీసుకోండి అని ఇచ్చింది సార్. మత్తుతో పడిపోయావా? తాగాను సార్. అది ఏం కలిపింది తెలుసు సార్. అలాగే వెళ్ళిపోయాను సార్. ఆమె వెంటే ఆమె చెప్పినట్లల్లా విన్నాను సార్. కాదు, ఏమి అమ్మేది ఆవిడ? వంకాయలా? నువ్వెట్లా నమ్మావు? ఒక విడోవి 2 పిల్లలు ఉన్నారు, నన్ను ఎందుకు చేసుకుంటున్నాడు అని? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమన్నా తెలుసా? మా ఆవిడ చనిపోయింది, చంపేశాడా? నేను ఒంటరిగానే ఉంటున్నాను అన్నారండి. మరి ఇప్పుడు లెక్క తేలాలంటే ఎలా? అటా ఇటా అంటే లెక్క ఏం చేద్దాం? నాకు 2 కావాలి. ఇంకోళ్ళు ఎవరిని ఉన్నారా? 3 కావాలంటాను. ఏమా 2 కావాలంటున్నాడు? ఒక ఆవిడ అదేలా కుదురుతుందండి? నేను అసలు ఒప్పుగానండి, పెళ్లి చేసుకున్నాడు నన్ను. ఏం అమ్మా, ఇక్కడ ఏం గొడవ లేదు. మీరిద్దరు ఇలా గొడవ పడినారంటే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.